హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది రోజు అయితే మేము తెల్లవారే లెగిసి స్నానం చేసి అంతా మా పనులన్నీ ముగించుకున్న తర్వాత మెయిన్ ఉగాదికి మనకు ఉగాది పచ్చడి అనేది కావాలి కాబట్టి ఉగాది పచ్చడి కోసం అయితే మా గార్డెన్లో అయితే మామిడికాయలు, అలాగే వేప పువ్వు, అరటి ఆకులు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవైతే మేము ఇప్పుడు తీసుకోవడానికి అయితే వచ్చాము. సో మనస్ఫూర్తిగా మన జిజ్ఞాస్ వ్లాగ్స్ కుకింగ్ ఛానల్ వారి తరపు నుంచి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనమైతే ముందుగా అరిటాకుల్ని అవన్నీ కూడా కట్ చేసుకుందాము. మీకు చెప్తున్నట్టుగానే ఈరోజు అన్నీ కూడా మీకైతే వివరంగా అయితే చూపిస్తాను. సో చిన్న పిక్ కూడా తీస్తే పచ్చడి అనేది చూపెడతాను ఫ్రెండ్స్. ఉగాది పండగకి ఈజీగా టేస్టీ ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి అన్నీ కూడా మీకైతే చెప్తాను. ముందుగా మనమైతే ఫస్ట్ అరిటాకులను అన్నది కోద్దాము, మీరు కూడా రండి. ఇప్పుడు మనమైతే అట్టి చెట్టుకున్న అరిటాకుని అయితే కట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఆకు అనేది ఏ కన్నాలు లేకుండా బాగుంది కదా, ఈ ఆకు అయితే మాకు అన్నిటికన్నా నచ్చింది. సో దీన్ని అయితే మనం ఇప్పుడు కట్ చేద్దాము. చూడండి, దీన్ని అయితే కట్ చేసాం కాబట్టి ఆ ట్యాప్ దగ్గర మనం ఫ్రెష్గా దీన్ని అనేది కడుక్కుందాము. ముందుగా మనం దీన్ని కట్ చేసుకున్నాం కాబట్టి మనమైతే దీన్ని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు మన అరిటాకు అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు మనమైతే మామిడి చెట్టుకున్న మామిడికాయని అయితే మనం ఇప్పుడు తెంపబోతున్నాము. అదిగోండి చూడండి, అక్కడ చూస్తున్నట్టయితే మీరు ఒక మామిడికాయ అనేది ఉన్నది కదా, మనకి పచ్చడిలోకి మామిడికాయ అనేది చాలా మెయిన్. సో అందుకు మామిడికాయ అయితే మనం ఇప్పుడు కట్ చేస్తాము. ఇప్పుడు చూడండి, నేనైతే దీని సాయంతో మామిడికాయ అనేది కట్ చేస్తాను. చూడండి, పడుతుంది ఒకసారి. చూసారా ఫ్రెండ్స్, మామిడికాయ అనేది మనకు పడింది. చూడండి, మన ఉగాది పచ్చడికి మామిడికాయ కూర బాగానే రెడీ అయిపోయింది. ఈ కాయ ఉంటేనే మన పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనమైతే మామిడికాయ కూర రెడీ అయిపోయింది కాబట్టి వేప పువ్వుని అయితే మనం ఇప్పుడు తెంపడానికి వెళ్ళిపోదాం దండి. ఇప్పుడు చూడండి, మేమైతే కొబ్బరి బొండాలను కూడా మేమైతే తీసుకున్నాము. కొబ్బరి బొండాలు ఎక్కడ కొనుక్కుంటారు కదా, ఒకసారి ఆ పైన చూడండి, మాకైతే కొబ్బరి చెట్టు ఉంది, అదైతే మాకు కొబ్బరి బొండాలు అన్నది వస్తుంది. సో మేము ఈ విధంగా హెల్తీ ప్రోటీన్ అయినా మా మొక్కల్లోనే మంచి కొబ్బరి బొండాలను అయితే మేము తాగేస్తాము. ఈ విధంగా మాకైతే ఈరోజు 3 అయితే వచ్చినాయి. ఈ 3 మనమైతే అక్కడ పెట్టేద్దాం. ఇప్పుడు చూడండి, ఇదైతే మాకు చిన్న మామిడి ఆకులు. చూడండి, మామిడి ఆకులు కూడా చాలా బాగున్నాయి. ఈ విధంగా మనం మామిడాకులను అన్నింటినీ కూడా తెంపేసుకుందాము. ఇవైతే మనం మామిడాకులు గడప ముందు పెట్టుకుంటే మన ఇంటికి చాలా మంచిదని మన పెద్దలు అనేవి చెప్తారు. అందుకు మేమైతే మామిడాకులన్నీ కూడా తెంపుతున్నాము. మీరు కూడా ఇలా తెంపుకోండి. ఇప్పుడు మనమైతే మామిడాకులన్నీ తెంపుకుందాం. ఇప్పుడు మనమైతే ఈ మామిడి ఆకులను కూడా తెంపుకున్నాం కాబట్టి చూడండి ఎన్ని మామిడి ఆకులు ఉన్నాయో మన చేతుల్లోనే. ఇప్పుడు మనమైతే వేప పువ్వు అన్నది తెంపుకోవడానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, మనమైతే వేప పువ్వు చెట్టు దగ్గరికి అయితే వచ్చాము. ఈ వేప పువ్వు చెట్టు అనేది చాలా పెద్దది. ఇప్పుడు చూసినట్టయితే మనం ఈ వేప పువ్వుని అయితే తెంపుతాము. కొన్ని వేప పువ్వులను అయితే తెంపేసుకుంటున్నాము. మరికొన్ని అయితే మనకి ఇంకా కావాలి కాబట్టి మనం మొత్తం వేప పువ్వులన్నీ కూడా తెంపేసుకుందాం. ఇప్పుడు చూసినట్టయితే మనకి వేప చెట్టుకున్న వేప పువ్వు అయితే తీసుకున్నాము. అలాగే మేము కొద్దిగా వేప కూర తీసుకున్నాం, వేపాకులు. ఇవి 2 కూడా మనకైతే చాలా ఇంపార్టెంట్. సో మన ఉగాది పచ్చడి కోసం అయితే ఇలా పువ్వులతో అయితే ఉండాలి మన వేప పువ్వుకి. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కంపల్సరీగా ఈ పువ్వులు అన్నవి ఉంటాయి అనుకోండి, ఉగాది పచ్చడికి అనుకుని మంచి టేస్ట్ అన్నది వస్తుంది. ఈ పువ్వులు అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే చూడండి, ఎన్ని వేప పువ్వు ఇంకా వేప ఆకులు కూడా మాకైతే ఉన్నాయి. ఏకంగా ఎంత పెద్ద వేప చెట్టు మా దగ్గర ఉన్నది కదా. సో అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నీ కూడా మీకైతే చూపిస్తున్నాను ఏవైతే తీసుకున్నామో. ఇవన్నీ అయితే మనం ఈరోజు గార్డెన్లో అయితే అన్నీ కూడా మనం అయితే కట్ చేసుకున్నాము మీ ముందే. చూడండి, ఇవైతే మనం మామిడికాయలు, అలాగే అరిటాకు, మామిడి తోరణాలు, ఇదైతే వేపాకు, అలాగే వేప పువ్వు, ఇవన్నీ కూడా మేమైతే తీసుకున్నాము. ఇప్పుడు మన ఉగాదికి మెయిన్ మన ఉగాది పచ్చడి అనేది తయారు చేసుకున్నాము. చూడండి, ఈ ఉగాది పచ్చడి అనేది ఎంత బాగుందో కదా. దీంట్లోకి మనం మామిడికాయలు, వేప పువ్వు, బెల్లం, కొత్తగా కొనుక్కున్న చింతపండు అవన్నీ అయితే మనం ఇందులో అయితే వేసాము. చూడండి, ఇవన్నీ వేసినాక మన ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది.
ఉగాది పండుగ అంటే మనం ఫస్ట్ బొబ్బట్లు చేసుకున్నాం కదా. ఈ టేస్టీ అయిన బొబ్బట్లు మనం అయితే చేసుకున్నాము నెయ్యి వేసుకొని. ఇది చూడండి, మనం బొబ్బట్లు అయితే తయారు చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అయితే గారెలు తయారు చేసుకున్నాము. ఈ గారెలు కూడా చాలా బాగుంటున్నాయి, కరకరలు ఆడుతుంటాయి ఫ్రెండ్స్ ఈ గారెలు. అలా ఈ గారెలు తయారు చేసుకున్నాము. టేస్టీ అయిన మామిడికాయ పులిహోర కూడా మనం అయితే తయారు చేసుకున్నాము. ఇవన్నీ కూడా మా ఉగాది స్పెషల్స్. ఇది మన వేడి అన్నం ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి మంచి కాంబినేషన్ అయిన సాంబార్ కూడా మన దగ్గర అయితే ఉంది. చూడండి సాంబార్ ఎంత బాగుందో ఒక చూడడానికి, చాలా బాగుంది సాంబారు. అలాగే చివరిలోకి మనం అన్నంలోకి లాస్ట్గా మనం అయితే పెరుగు, ఇది మన ఇంట్లోనే తోడు పెట్టేసుకున్న పెరుగు. ఇంతే ఫ్రెండ్స్ మన ఉగాదికి మా ఇంట్లో ఉన్న స్పెషల్స్. ఈ స్పెషల్స్ అన్నీ కూడా మీరైతే చూసారని నేనైతే అనుకుంటున్నాను. మెయిన్గా బొబ్బట్లు అయితే మేము వీడియో కూడా తయారు చేసాము, అది కూడా మీరైతే చూడండి. ఇప్పుడు మీరు అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వ్లాగ్లోనో కుకింగ్ థీమ్లోనైతే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.